కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, రుద్రాజ్ గైక్వాడ్ ఇలా కొంతమంది స్టార్ ప్లేయర్స్ ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది కదా, మరి ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనే డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటది. సో ఆ డౌట్ ని రోజు క్లారిఫై గా తెలుసుకుందాం. సో ఫస్ట్ టీం గురించి తెలుసుకుందాం. బ్యాట్స్మెన్ పొజిషన్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎస్ఎస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్. అండ్ వికెట్ కీపింగ్ లో రిషబ్ పంత్, సంజు శాంసన్. ఆల్ రౌండర్స్ హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. అండ్ బౌలింగ్ యూనిట్ జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్. అండ్ ట్రావెలింగ్ రిసీవర్స్ గా శుభమన్ గిల్, రింకు సింగ్, కహలిల్ అహ్మద్, ఆవిష్ ఖాన్. ఇది 2024 వరల్డ్ కప్ T20 స్క్వాడ్. ఇప్పుడు ఫామ్ లో ఉండే ప్లేయర్స్ ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనడానికి రీజన్స్. నెంబర్ 1, ఈ వరల్డ్ కప్ సెలక్షన్ ఐపీఎల్ ని బేస్ చేసుకుని అయితే తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ ని బేస్ చేసుకుని తీసుకోవాలి అని అనుకుంటే రుద్రాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, సుశాంత్ సింగ్ ఇలా ఫామ్ లో ఉండే ప్లేయర్స్ ఎంతో మంది ఉన్నారు. అండ్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు ఈ సీజన్లో కనీసం ఫామ్లో లేరు. బట్ స్టిల్ వీళ్ళని సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు అడగొచ్చు, కేఎల్ రాహుల్కి వరల్డ్ కప్లో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మరి ఎందుకు సెలెక్ట్ చేయలేదు? కొన్ని రికార్డ్స్ ప్రకారం వికెట్ కీపింగ్ విషయానికి వస్తే సంజు శాంసన్ అండ్ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ కన్నా బెటర్ వెర్షన్ లో ఉన్నారు. కానీ బ్యాటింగ్ విషయంలో మాత్రం వాళ్ళ ముగ్గురు సేమ్ రేషియోలో ఉన్నారు. ఇక్కడ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ప్రకారం నాకేమనిపిస్తుందంటే ప్రస్తుతం ఉన్న టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గానే ఉంది. అందుకని వాళ్ళు వికెట్ కీపింగ్ లో కాన్సన్ట్రేట్ చేశారు. సో రిషబ్ పంత్, సంజు శాంసన్ వికెట్ కీపింగ్ లో బెస్ట్ చాయిస్ అనిపించింది బీసీసీఐకి. సో వాళ్ళ డెసిషన్ కి మనం రెస్పెక్ట్ ఇద్దాం. సో ఫైనల్లీ కన్క్లూజన్, మన ఫేవరెట్ ప్లేయర్ టీమిండియాలో లేడు కదా, మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అని అనుకోవద్దు. మన ఇండియన్ టీంని మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? సో ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ టీమిండియా అని కామెంట్ చేసి నా కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ కొడితే మరో కొత్త వీడియోతో మీ ముందుంటా. ఇట్లు మీ రాజ్ ఫ్యాక్ట్స్.